హాయ్ హలో వెల్కమ్ టు తేజ లోకల్ బ్లాగ్స్. పెద్దపల్లి జిల్లాలో శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్, చాలా పురాతనమైన చరిత్ర గల టెంపుల్ ఇది. ఈ టెంపుల్ గురించి మనకు మొత్తం స్వామీజీ చెప్తాడు, అది వారి మాటల్లో విందాం మనం. ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఏం టెంపుల్ అది? నంబులాద్రి కదా. అక్కడ ఏం దేవుడు ఉంటాడు? నరసింహస్వామి. పైన హనుమాన్ టెంపుల్. ఓకే, అక్కడ కలుద్దాం. లక్ష్మీ నంబులాద్రి స్వామి యొక్క దేవాలయంలో భగవద్ ఆరాధన నిమిత్తమై నియమించబడిన వాడు. స్వామికి చాలా ఆలయాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహమూర్తి అనంటే అందరూ కొలవబడేటువంటి దైవము. కానీ ఈ ప్రదేశంలో మాత్రం స్వామికి లక్ష్మీ నంబులాద్రి అనేటువంటి పేరు సార్థకంగా నడుస్తూ ఉంది. కారణమేమి అనగా, నంబులు అంటే అర్చకులు. పూర్వకాలంలో ఇక్కడ 60 ఇండ్ల వంశీకులు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉండేవారు. ఈ 60 ఇండ్ల వంశీకులు ఆరాధన చేస్తూ రోజుకు ఒకరు చొప్పున వచ్చి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. అప్పుడు ఈ ప్రాంతంకు మొత్తం కూడా అరణ్య రూపంలో ఉండేది. ఈ అరణ్య రూపంలో ఉంటూ ఉండగా డప్పులతో రావడం, తర్వాత వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉండేవి. స్వామి మనకి పక్కనే ఓ గుహ ఉంటుంది యాగశాల వెనక. ఆ గుహలో ఉగ్ర నరసింహమూర్తిగా ఉండేటువంటి స్వామికి ఆరాధన చేసేవాడు. సో ఆ పర్టికులర్ అక్కడ స్వామి ఉండి ఆరాధన నిమిత్తమై ఉండగా, ఈ వంశీకుడు ఎవరు వెళ్ళి ఆరాధన చేసినా ఏ చిన్న తప్పిదం జరిగినా స్వామి యొక్క ఉగ్ర రూపానికి, ఆ ఆక్రోశానికి ఆ వంశీకులందరూ కూడా వంశం నిర్వీర్యం అవుతూ ఉండేది. అంత కోపిష్టితో ఉండేవాడు స్వామి. షోడశ కళలలో ఉగ్రరూపకంగా స్వామి ఇక్కడ వేంచేసి ఉండేవాడు. అట్లాగా 59 వంశీకులు కూడా ఈవెన్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నుంచి ఏదైనా చిన్న ఒక చనిపోయినటువంటి ఓ కోడినో మేకనో తీసుకెళ్ళినా కూడా స్వామి యొక్క ఆలయం మొత్తం కూడా జ్వాలావృతమై ఉండేది. ఉగ్రరూపంగా ఉండేటువంటి స్వామి 59 వంశీకుల అర్చకులు కూడా నిర్వీర్యం అవ్వడం జరిగింది. ఆ సమయంలో ఒక ముదుసలి వ్యక్తి, చివరి 60వ వంశీకుడు, ఆయన కొండపాక వంశీకుడు అవ్వడం, ఆయన ఇక్కడికి వచ్చి, నేను ఆరాధన చేసి నేను నా వంశాన్ని నిర్వీర్యం చేసుకోలేను, ఆరాధన చెయ్యకుండా నేను వదిలేసి నేను భగవత్ ఆపరాధన చేయలేను అని అప్పుడు ఈ ఆలయంలో ఉండేటువంటి బంగారు విగ్రహాలను తీసుకెళ్ళి ఇక్కడ ఉండేటువంటి కోనేట్లో వేసేసి స్వామికి ఆరాధన ఏమీ చేయకుండా అక్కడే కూర్చొని స్వామి యొక్క నామజపం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో స్వామికి 3 నెలలు అలాగే గడిచిపోయాయి. ఏ ఆరాధన లేకుండా ఉపవాస దీక్షలో అర్చకుడు, ఆరాధన లేని దశలో స్వామి. ఇలా ఉండేటువంటి సమయంలో ఈ స్వామి ఆచార్యుడి కలలో వెళ్ళి, నీ యొక్క శిష్యుడు ఇలా చేశాడయ్యా, ఆరాధన చెయ్యడం లేదు, సరికదా వాడు కూడా భోజనాధికాలు ఏమీ చెయ్యడం లేదు, నువ్వు వస్తే తప్ప సమస్యకి పరిష్కారం ఉండదేమో అని చెప్పేసి ఆచార్యుల కలలో స్వామి ప్రత్యక్షంగా వెళ్ళి చెబితే, మద్రాసులో ఉండేవారు కొండపాక వంశీయుల యొక్క ఆచార్యుడు వీరవెల్లి పీఠం నుంచి వారు బంగారు పల్లకిలో వేయించేసి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, ఇంత షోడశ కళలతో నువ్వు గనక ఉంటే వాడేంటి, నేను కూడా నీకు ఆరాధన చేయలేనేమో, నీకెక్కడ తప్పు జరిగితే ఇక్కడ ఎవరిని భరించలేనంతగా నువ్వు ఉగ్రరూపంతో ఉన్నావు, కాబట్టి నీవు లక్ష్మీ నరసింహుడివై ఒక క్షేత్రానికి రావాలి అని ఆయన తన తపోశక్తితో ఇక్కడ తపస్సును ఆచరించి, పక్కన తపస్సు చెట్టు ఉంటుంది, తపస్సును ఆచరించి స్వామిని ప్రసన్నం చేసుకొని మనం చూస్తున్నటువంటి లక్ష్మీ నరసింహమూర్తిగా స్వయంభూగా ఇక్కడ వెలవడానికి కారణభూతులయ్యారు మన ఆచార్యులు. ఆ సమయంలో లక్ష్మీ నరసింహగా మూర్తిగా వెలిసినటువంటి ఈ స్వామికి గరుడాల గరుత్మంతుల వారు ఆంజనేయ సహితంగా ఉండి పెద్ద పెద్ద గుండురాళ్లతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అని వాక్కు. ఆలయ నిర్మాణం మొదటి దశ ఇక్కడి మట్టుకే అయినది, ఈ యొక్క ద్వారపాలకుల మట్టుకే. తర్వాత ఈ ఆలయం అంతా ఏమీ లేదు.
కొన్ని సంవత్సరముల తర్వాత, కొన్ని వందల సంవత్సరముల తర్వాత ఆ ఎవరైతే ముసలి వ్యక్తి ఉన్నారో వారికే ఆచార్యుడు వివాహం చేయడం, మళ్ళీ వారికి సంతానం కలగడం ఆశ్చర్యంగా, వారి ద్వారా వచ్చేటువంటి వంశం ఇప్పటి వరకు మేము చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. 7 గజాల మనుషులు ఉండేవారంట ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసేటువంటి దశలో. వాళ్ళు ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకొని ఈ మిగతా మంటపాన్నంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని ఒక పెద్దల వారు. స్వామి పేరేంటిది? ఈ ఆలయ నిర్మాణం తర్వాత ఆచార్యులు ఈ స్వామి ఎప్పుడు మళ్ళీ ఉగ్ర రూపాన్ని పొందుతాడో తెలీదు, కాబట్టి స్వామికి ఉగ్ర రూపం రాకుండా ఉండాలి అంటే అమ్మవారు కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉండాలి అని పద్మంలో ఉద్భవించినటువంటి తల్లి ఈ యొక్క క్షేత్రంలో స్వయంభూగా ఆచార్యుల తపశ్శక్తితో వెలసి ఉంది. ఆ సమయంలో ఇక్కడి వరకు ఆలయ నిర్మాణం, ముఖమండప ఆలయ నిర్మాణం జరిగింది అని చెప్తారు. తర్వాత రామానుజుల కాలంలో రామానుజులు స్వయంగా హత్తుకున్నటువంటి ఒక విగ్రహాన్ని, ఇక్కడ రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి కూరత్తాళ్వార్ యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంటే ఇంత పెద్ద విగ్రహం ఉంది 2 క్షేత్రములలో, ఒకటి తిరుపతి, మరొకటి ఈ యొక్క క్షేత్రం. ఈ 2 క్షేత్రాలలో మాత్రమే కూరత్తాళ్వార్ యొక్క అతి భారీ విగ్రహం 2 ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆచార్య క్షేత్రం అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఆ సమయంలోనే 12 ఆళ్వార్ల విగ్రహములను కూడా ఆచార్యులు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం కూడా జరిగింది. అప్పటికి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 2వ దశలో ఆ పక్కన ఉండేటువంటి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఆలయ నిర్మాణంలో మనకు వివిధ రూపములైనటువంటి చిత్రపటాలు కూడా స్తంభాలపై మనం చూడవచ్చును. మరొక విశేషం ఏంటంటే చాలా మంది కాలసర్ప యోగాలు ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో మీరు అందరూ వినుంటారు. ఆ కాలసర్ప యోగాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది నాసిక్ అని లేదా కాళహస్తికి వెళ్ళడం, పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి మహత్యంలో ఒకటి ఏంటంటే అక్కడ ఉండేటువంటి నాగబంధ చిత్రపటం ఒకటి ఉంటుంది. ఆ నాగబంధ చిత్రపటాన్ని ఎవరైతే తల నుంచి తోక వరకు విడిస్తారో ఏ మలక లేకుండా వారు ఆ కాలసర్ప దోషం నుంచి వాళ్ళు వెంటనే విముక్తులవుతారు అని కూడా ఒక ప్రతీతి ఈ యొక్క క్షేత్రంలో ఉంది. తర్వాత విశేషంగా ఇక్కడ ముడుపు కట్టడం అనేటువంటి ఒక భాగస్వామ్యం కూడా ఉంది. పూజా కార్యక్రమం వీసా కావాలనుకునేవారు, వివాహం కావాలనుకునేవారు ముడుపు కట్టడం చేత ఖచ్చితంగా ఈ క్షేత్రంలో నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా మేము కూడా ఎక్కువ శాతం ఒక 50 ముడుపులు కట్టివ్వడం, ఓ 60 ముడుపులు విడిపివ్వడం, ఇదే మా పని. తర్వాత మరొక ఆప్షన్ ఏంటంటే సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క స్వామి యొక్క ఉత్సవం మాఘమాసంలో జరుగుతుంది. మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి అంటాం కదా, ఆ భీష్మ ఏకాదశి రోజున స్వామికి తిరుకళ్యాణోత్సవం జరుగుతుంది. 2వది బహుళ విధియ రోజున రథోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ విశేషంగా ఏ ఆలయంలో కూడా గరుడ ధ్వజ ప్రతిష్ఠ ఎవరైనా బ్రహ్మోత్సవాలలో ఖచ్చితంగా ఉదయకాలంలోనే చేస్తారు. కానీ ఈ యొక్క క్షేత్రంలో విశిష్టత ఏంటంటే పాద్మ సంహితలో చెప్పబడుతూ ఉంటుంది సాయంకాలం కూడా ధ్వజారోహణం చేయవచ్చును అని. ఆ సంహిత ఆధారంగా ఈ యొక్క క్షేత్రంలో మాత్రం సాయంకాలంలో తిరుకళ్యాణానికి ముందు ధ్వజారోహణం చేయడం జరుగుతుంది. ఆ ధ్వజారోహణంలో గరుడ ముద్దలని ఎగురవేస్తాం. ఇక్కడ చాలా మంది, కొన్ని వేల మంది భక్తులందరూ కూడా వాటి కోసం చేతులు చాచి ఉంటారు. ఎవరికి దక్కుతుందో తెలియదు, కానీ దక్కిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని క్షేత్ర ప్రతి. మరియు ఎవరెవరైతే ఇక్కడ ఆ బ్రహ్మోత్సవం అన్ని రోజులు ఇక్కడే ఉండి నిద్ర చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ స్వామి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ పూర్ణాహుతి తర్వాత వచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి రథోత్సవ కాలంలో బహుళ విధి రోజు ఉదయకాలంలో రథోత్సవం జరుగుతుంది. సాయంకాలం నాగబలి అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఆ సమయంలో స్వామికి చుట్టూ వేసినటువంటి సూత్రాన్ని ఒకదాన్ని తీసి వాళ్ళ మెల్లో వేస్తాం ఎవరెవరైతే సంతానాన్ని కోరుకుంటారు.
ఆ సూత్రాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది అని మేము చెప్పాల, భక్తులు మాకు చెప్తే మాకు తెలిసి. అందరూ నారసింహమూర్తుల్లాగా అంటే అన్ని నారసింహ క్షేత్రాల్లో ఉండేటువంటి మూర్తి స్వరూపాల్లాగా స్వామి ఎప్పుడు హస్తముద్రంలో ఉండడు, అభయముద్రలో ఉండడు. ఇక్కడ శంకు చక్రము 2 చేతులలో ఉంటాయి. ఒక చేతిని అమ్మవారు పట్టుకొని ఉంటుంది, మరొక చేత్తో పాశ ఖడ్గాన్ని ధరించి ఉంటాడు ఈ యొక్క లక్ష్మీ నరసింహమూర్తి. ఈ పాశ ఖడ్గాన్ని ధరించినటువంటి నరసింహమూర్తి రూపం ఇక్కడ తప్ప దేశం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అంత గొప్పటి రూపం ఈ యొక్క స్వామి క్షేత్రంలో. మళ్ళీ షడ్భేరయుక్తమైనటువంటి ఆలయం ఈ యొక్క చుట్టుపక్కల్లో అయితే నారసింహమూర్తి క్షేత్రాలలో ఇది ఒక్కటే ఉంది. అయితే ఈ ఆలయం నిర్మాణం కూడా కాస్త వంగి ఉంటుంది. ఒక 1000 సంవత్సరాల క్రితం ఏదో భూమి యొక్క అలజడి చేత ఈ యొక్క ఆలయం కాస్త ఒరిగి ఉంటుంది. ఈ స్తంభాలను మనం గమనించవచ్చు, చాలా ఇట్లా కాస్త వంకరగా ఉంటాయి. ఆ వంగినప్పుడు ఈ చుట్టూ ఉండేటువంటి గోడలు అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇదన్నీ కూడా రాతి గోడలే ఆ కాలంలో కూడా. ఇప్పుడు ఆ రాతి గోడలు తీస్తే ఈ ఆలయం ఉండదు. వీటికి సపోర్ట్గా ముందట ఉండేటువంటి గద్దె ఆ నిర్మాణాలన్నీ కూడా వీటికి సపోర్ట్గా మనం వచ్చాయి. ఒక 100 సంవత్సరాలు అనుకోవచ్చు. మా తాతగారి యొక్క తండ్రి కాలంలో అవన్నీ కూడా కట్టడానికి కూడా వచ్చాయి. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి కోనేరులో స్నానం చేసి ఇక్కడ 3 నిద్రలు కనుక చేస్తే వాడికి ఎట్లాంటి వ్యాధి నివారణైనా జరుగుతుంది అని మనకి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా రూఢీ చేసినటువంటి విషయం. ఇది భగవంతుడి యొక్క క్షేత్రం, ఈ క్షేత్రంలో ఉండేటువంటి మహాత్యం. ఇది ఎట్లా బాపు ఆట ఎట్లా ఇది? ఒకవేళ మనకు కావాల్సింది వాడకపోతే ఇప్పుడు అంతేనా? మరి ఎంతమంది పడ్డది ఇక్కడ? ఏం పర్లే బాపు, నువ్వు పెట్టినావా? ఎంత పెట్టినావు? 50? దేని మీద? గ్రీన్ మీదనా? సరే చూసుకుందాం. చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బాపు 50 రూపాయలు పెట్టిండు గ్రీన్ మీద. ఎంత వచ్చినా చూద్దాం. అగ్గో 200 గెలిచిండు బాపు. ఇటు చూడు, 250? 150? 50 అయినా 150 మిగిలినాయి. కొంతమందికి అదృష్టం ఉండదు. అదృష్టం ఉండక 100 కాదు 1000 పెట్టినా ఆటే పోతాయి మొత్తం. బాపున్న తేజ లోకల్ బ్లాగ్స్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అలా వస్తావు. అంతేనా? ఎన్టీవీ శ్రీనివాస్. ఓకే అన్న. మెల్లగా అన్న. ఓకే ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఇలాంటి జూదంలో ఇరుక్కోకండి. కొంతమందికి అదృష్టం ఉంటుంది, అన్నలాగా అదృష్టం ఉంటే కంపల్సరీ వస్తాయి. కొంతమందికి 1000 పెట్టినా పోతాయి. అంతేనా అన్న? సో అలా ఉంటుంది. అడు చూపి. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకుంటానా, నేను ఎత్తా, చూద్దాం మన అదృష్టం ఎంత ఉందో. 10 రూపాయలు మన అదృష్టం చూద్దాం. 2 తీసుకున్నా, మన అదృష్టం ఎంత ఉందో చూద్దాం. పడతాయి బై లక్కు, లేకపోతే లేదు, లేకపోతే మొత్తం బాయే. అట్లా 50 రూపాయలకి వేద్దాం. గడుచుంచు గట్టు ఒక్కడు బాయే, 2 బాయే. మనకు లేదు, లక్కు లేదు, అంతే. నువ్వు ఎత్తావా? అయ్యో నువ్వే అక్క. ఇంకో 2 మా మామ ఎత్తాడట. ఒకసారి చూద్దాం అదృష్టం ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మా మామది బాయే, 10 బాయ్ 20 బాయ్ ఫ్రెండ్స్. ఇది
చాలా ఫన్నీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అంటే జాతరలప్పుడు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మాత్రమే వస్తారు. అటువంటిప్పుడు వీళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ప్రతిసారి మనం ఎప్పటికీ ఇంటికాడ తాగుతాం చేస్తాం, ఒక బీర్ పైసలు కావనుకుంటాం ఫ్రెండ్స్, అంతే. ఎన్నో అంటే అన్నీ పెడతాం మనం బీర్కి, కానీ ఇటువంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయం మనం. కంపల్సరీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీది యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అంటే వద్దని మాత్రమే చెప్తున్నారు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. కొంతమంది అంటే జస్ట్ 2-3 మాత్రమే పెట్టుకోమని చెప్తున్నారు. కాకపోతే అందరూ అలా చెప్పట్లేదు. మనం పూర్తిగా గుడి గురించి చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఇక్కడ దాదాపు 4-5 అయ్యగారులను అడిగినాం, కానీ ఎవరు కూడా మనకు చరిత్ర చెప్పట్లేదు. సో ఉత్తరం ఎందుకు మనకు కూడా తెలియదు. అడుగుదామని చూస్తే వాళ్ళు